ఇప్పుడు మనకు అడిగిన నెక్స్ట్ క్వశ్చన్, సార్ టైంని నేను ఎలా మేనేజ్ చేయాలి, బెటర్గా నేను టైంని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఓకే, ఎప్పుడు కూడా టైం మన కోసం ఆగదు. టైం కంటిన్యూస్గా దాని ఫ్లోలో ఆ టైం వెళ్తూనే ఉంటుంది. దీన్ని బెటర్గా నేను ఎలా యూటిలైజ్ చేసుకోగలను? ఈరోజు ఏ యాక్టివిటీ చేస్తామని ముందుగానే ఎగ్జాంపుల్ రేపు ఈ యాక్టివిటీస్ చేస్తాను అని మనం ప్లాన్ చేసుకున్నాం. రేపు ఇవి చదువుతాను, రేపు ఇవి నేను చదవడానికి ఛాన్స్ ఉంది. దాన్ని మనం ఏమంటామంటే ప్లానింగ్ ద్వారా ఓకే, ఈ వారం రోజులకి నేను ఇది చదువుతాను, ఈ మంత్కి నేను ఇది చదువుతాను, 2 monthsకి ఇది చదువుతాను అని మనం ప్లాన్ చేసుకున్నాం. అని ప్లాన్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే కూడా నిద్రపోయే ముందు నేను ఇది ప్లాన్ చేసినట్టుగా ఈరోజు చేయగలిగానా? డెఫినెట్గా చేయలేవు. ఎందుకు చేయలేవు? ఏదో ఒకటి ఎక్కడో దగ్గర అడ్డంకి వస్తుంది. కానీ దాన్ని నువ్వు గుర్తించి అట్లీస్ట్ దీనివల్ల నేను టైంని వేస్ట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్, మనకి మీరు ఒక చిన్న బుక్ పెట్టుకొని ఈరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు నేను ఏం చేశాను. ఎగ్జాంపుల్, తెల్లవారు మీరు 5 గంటలకు నిద్రలేచారు, లేదా 6 గంటలకు నిద్రలేచారు, లేదా 7 గంటలకు నిద్రలేచారు. 7 గంటలకు నిద్ర లేవగానే ఇమ్మీడియట్గా బుక్లో రాసుకున్నారు, నేను 7 గంటలకు నిద్రలేచాను. తర్వాత బుక్ ముందు కూర్చున్నారు, 7:30కు కూర్చున్నారు అనుకుందాం. 7:30 to 8:30 చదివారు. 8:30 ఏం చదివాను అని అందులో రాసుకున్నారు. తర్వాత మీరు రాత్రి నిద్రపోయే ముందు చూస్తే 7:30 to 8 ఏం చదివాను నేను? ఈ ఒక్క కాన్సెప్టే చదివానా? ఎందుకు ఇంత తక్కువ? అంటే నేను కరెక్ట్గా నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోయానా, లేకపోతే నేను టైంని వేస్ట్ చేసుకున్నానా అనేది మీకు ఒకటి అర్థమవుతుంది. రెండో విషయం మీకు ఏం అర్థమవుతుందంటే, మీరు ఒక పర్టిక్యులర్ టైంలో బాగా చదవగలుగుతారు. ఎప్పుడైనా చూడండి, కొంతమంది ఈవినింగ్ బాగా చదవగలుగుతారు, కొంతమంది ఉదయం బాగా చదవగలుగుతారు, కొంతమంది మిడ్నైట్ బాగా చదవగలుగుతారు. అది ఒక్కొక్క పర్సన్కి వేరీ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఇలా రాసుకున్నారో 2-3 రోజులు, 5 రోజులు, 7 రోజులు అయ్యేటప్పుడు మీకు ఏం తెలుస్తుందంటే, నేను ఈ పర్టిక్యులర్ టైంలో ఎక్కువగా చదువుతున్నాను, నేను 3-4 చెప్పుతుండేటప్పుడు ఎక్కువగా చదువుతున్నాను, నేను ఎవ్వరూ లేనప్పుడు ఒక్కడిగా ఉండేటప్పుడు బాగా చదువుకుంటున్నాను అని మీకు తెలుస్తుంది. అలా మీకు మీ గురించి తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. ఈరోజు నేను ఎంత టైం వేస్ట్ చేసుకున్నాను, ఈరోజు నేను ఈ పర్టికులర్ టైంను వేస్ట్ చేసుకున్నాను అని మీకు మీరు తెలుసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. అలా మీరు తెలుసుకున్న తర్వాత దీన్ని నేను యూటిలైజ్ చేసుకోలేనా, దీన్ని నేను మార్చలేనా అని చెప్పి రేపు మళ్ళీ ఇలా చేస్తానని పెట్టండి. డెఫినెట్గా మళ్ళీ రేపు కూడా చేయలేరు. అప్పుడు కూడా భయపడకూడదు. మీరు ఆలోచించాల్సింది, నిన్నటి కంటే ఈరోజు 1 నిమిషమైనా నేను వృధాగా కాకుండా చేసుకున్నా అంటే నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కినట్టే. 100% నువ్వు వేసిన ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలని లేదు కదా. ఎందుకంటే 100% నీ ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేస్తున్నావు అని అంటే ఆ టైంకి నువ్వు మొత్తం ఎంటైర్ వరల్డ్ గుర్తించే ఒక గొప్ప వ్యక్తిగా మారిపోయావని అర్థం. నువ్వు వేసిన ప్లాన్లో 10%, 20% ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నావు అంటే భయపడక్కర్లేదు. 10%, 20% టైంనైనా నువ్వు యూటిలైజ్ చేయగలుగుతున్నావు. సో మనం రేపు ఇలా ఈ విధంగా చదువుకోవాలి, ఈ టైంలో ప్లాన్ వేసాం. డెఫినెట్గా ప్లాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేకపోవచ్చు, కానీ రేపు ఏం జరిగింది అని రాసుకునేటప్పుడు మీకు 2 విషయాలు అర్థమవుతాయి. ఏదో ఒక రీజన్ వల్ల నేను వేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయాను. అప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఆ రీజన్ ఇంటెన్షనలా, అన్ఇంటెన్షనలా? అనుకోకుండా మా ఇంటికి ఎవరో వచ్చారు చుట్టాలు, వాళ్ళని పలకరించాల్సి వచ్చింది, వాళ్ళు నన్ను ఎక్కడికో పనికి పట్టుకెళ్ళిపోయారు, అన్ఇంటెన్షనల్. దానికి నేనేం చేయగలను? రీజన్ వ్యాలిడ్గా ఉంది, అన్ఇంటెన్షనల్. అప్పుడు ఓకే, దానికి కొంత ఇది ఇవ్వచ్చు. కానీ ఇంటెన్షనల్, మీ చుట్టాలు వచ్చారు, నువ్వు చదువుతున్నావు, నువ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నన్ను ప్లీజ్ పట్టుకెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు నేను పట్టుకెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఆలోచించేటప్పుడు మా చుట్టాలు ఇంటికి పట్టుకెళ్ళిపోయారు కాబట్టి నేను చేయలేకపోయాను
అని అనుకునేటప్పుడు నీకు నువ్వు వేసుకోవాల్సిన క్వశ్చన్, వెజర్ ఇది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనలా అంటే ఇంటెన్షనల్. అప్పుడు నువ్వు అయ్యో ఈ సమయాన్ని నేను వృధా చేయకుండా చూడొచ్చు. మా ఫ్రెండ్ ఎవడో వచ్చాడు, వాడు నాతో మాట్లాడుతూనే ఉన్నాడు, వాడికి నేను చెప్పొచ్చు నేను చదువుకుంటున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకని, కానీ నేను చెప్పలేకపోయాను. అది ఇంటెన్షనల్. రేపు ఒక 5 సంవత్సరాల తర్వాత వాడెక్కడో ఉంటాడు, నువ్వెక్కడో ఉంటావు, కానీ ఆ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోలేకపోయావు. టైం మేనేజ్మెంట్ అని అంటే మన టైంని మనం యూటిలైజ్ చేసుకోవడం. మన టైంని మనం యూటిలైజ్ చేసుకుంటున్నావా లేదా అని చెప్పడానికి మనకి రోజు ఒక ప్రణాళికాబద్ధంగా వేసే ఒక చిన్న బుక్ ఉంచుకుంటే మన దగ్గర, ఈరోజు నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను, నీ ప్లాన్ నువ్వు ఏం చేద్దాం అనుకుంటే అది. 5 నుండి 6 వరకు నేను క్రికెట్ ఆడదాం అనుకున్నాను, మంచిదే. అది 5 నుండి 7 వరకు అని ముందు నువ్వు రాసుకున్న 5 నుండి 7 వరకు ఆడావు. వెళ్ళి రేపు బుక్లో చూసేటప్పుడు, కానీ నేను 6 వరకే రాసుకున్నాను కదా, 7 వరకు ఎందుకు ఆడాను, రీజన్ ఉందనుకోండి దానికి. ఓకే, లేదు ఈ గంట నేను వేస్ట్ చేశాను, ఈ గంట నేను వేస్ట్ చేయకుండా తగ్గించుకోగలను అని నీ అంతటా నీకు తెలుస్తూ ఉంటే నువ్వు టైం మేనేజ్మెంట్ చేసుకోగలవు. సో టైం మేనేజ్మెంట్కి మెయిన్ సోర్స్ ఏంటంటే ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావో కనుక్కోవడం. ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నావో ఎలా తెలుస్తుంది? వాడో వీడో, మీ పేరెంట్సో, మీ ఫ్రెండ్సో, మీ టీచర్సో, ఎవరు చెప్పరు, నీకు నువ్వే కనుక్కోవాలి. నీకు నువ్వే ఎలా కనుక్కుంటావు? ఆ రోజు జరిగిన యాక్టివిటీస్ అన్నింటినీ కట్ షాట్లో రాసుకుంటావు. ఈ టైం నేను వేస్ట్ చేశానని నువ్వు ఆ బుక్ చూసేటప్పుడు నీకే తెలుస్తుంది. అలా చేసేటప్పుడు నీకే అనిపిస్తుంది, అయ్యో నేను చదవలేకపోతున్నాను, కంప్లీట్ అవ్వలేదు. అప్పుడు నువ్వే కొత్త మార్గాలు వెతుక్కుంటావు. నేను ఇక్కడ నుండి పార్వతీపురం వెళ్ళేటప్పుడు నేను రివిజన్ చేసుకోవచ్చు కదా, ఇది నేను మిస్ అవుతున్నానే, ఇదైతే అప్పుడు నా టైం మేనేజ్మెంట్ కొద్దిగా నేను ఈ కాన్సెప్ట్ని నాకు వేగంగా రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు? చిన్న పేపర్లో రాసుకొని జోబులో పెట్టుకొని క్లాస్లో మీ ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు మాత్రం తీసుకొని చదువుకుంటూ ఉంటావు. వాళ్ళందరూ చూసి నిన్ను నవ్వుతూ ఉంటారు, అయినా నువ్వు తీసి చదువుకుంటూ ఉంటావు. ఎందుకంటే నీకు అది అలవాటైంది కాబట్టి. యు ఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ మినిట్. ఇఫ్ యు ఆర్ నాట్ వేస్టింగ్ ఎనీ మినిట్, ఫైనల్గా ఒకానొక రోజున నువ్వు ఏది జరగాలని రాస్తున్నావో ప్లాన్, అది రేపు ఎగ్జిక్యూట్ చేసి తీరుతావు. ఒకరోజు ఆ స్టేజ్కి వచ్చి తీరుతావు. ప్రతిసారి జరగకపోవచ్చు. నువ్వు వేసుకున్న ప్లాన్లో 100%లో 70% ఇంప్లిమెంట్ చేస్తున్నా 70% సమయం నీ చేతుల్లో ఉంది. నువ్వు ఏం చెప్తే అది జరుగుతుంది. అక్కడ 6 నుండి 7:30కి నేను ఎట్టి పరిస్థితుల్లో చదవాలని నువ్వు రాసుకున్నావు, చదువుతున్నావు. ఏం జరిగినా సరే, ఎవడు వచ్చినా సరే, ఫోన్ నుండి ఎన్ని మెసేజ్లు వస్తూ ఉన్నా సరే, నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని 6 నుండి 7:30 వరకు ఉండాలనుకున్నాను. అది అంటే అది నీకు నువ్వు వేసుకున్న ప్లాన్, బయట వాళ్ళు వచ్చి ఎవరో ఇచ్చిన ప్లాన్ కాదు. అండ్ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు నువ్వు టైం వేస్ట్ చేస్తున్నట్టుగా నువ్వు ఇది చెయ్యాలని అనుకున్నావు, ఆ చెయ్యాలనుకున్నది చెయ్యకుండా ఇంకొకటి చేస్తున్నప్పుడు అది కూడా నువ్వు చదవాలని అనుకుంటున్న సమయంలో నీకు తెలిసి కూడా ఇంకొక యాక్టివిటీకి వెళ్తుండేటప్పుడు నీ టైం వేస్ట్ చేస్తున్నట్టు. ఆ టైం వేస్ట్ని అవాయిడ్ చేయడానికి మనకి 2 బుక్స్ అవసరం. ఒక బుక్లో మనం ఏం జరుగుతుందో రాస్తామో, రెండో బుక్లో ఏం చెయ్యాలో రాస్తాం. ముందు రోజు రాస్తాం ఏం చెయ్యాలని, రెండో రోజు మనం నైట్కి వెళ్ళేటప్పుడు చెక్ చేసుకుంటాం చేయగలిగానా లేదా అని. అది ఏ పర్సన్ అయినా, ఒక గొప్ప క్రీడాకారుడు అవ్వాలన్న పర్సన్ అయినా చేయాల్సింది ఇదే ప్లాన్. అమెరికన్ మూవీ ఏదో వచ్చింది కదా, దంగల్లో చూపిస్తారు కదా, అందులో కూడా ప్లానింగ్. అమెరికన్ ఏం చేస్తాడు, చిన్న పిల్లలు, పాపం ఆడపిల్లల్ని తెల్లవారే 4 గంటలకు నిద్రలేపుతారు. నిద్రలేపి ఏం చెప్తారు, ఊరు మొత్తం కూడా పరిగెట్టమంటారు. పరిగెట్టిన తర్వాత ట్రైనింగ్ ఇస్తారు. అంటే ఇది ఒక్క చదువుకనే కాదు, ఒక గొప్ప క్రీడాకారుడైనా ఏ టాలెంట్లో తను గొప్ప వ్యక్తిగా ఎదిగినా తను మీరు చెప్తున్న టైం మేనేజ్మెంట్ని ఫాలో అవుతున్న పర్సనే. సో బెస్ట్ టైం మేనేజ్మెంట్ ఎప్పుడు మనం చేసుకోగలం? ఇది నేను చెయ్యాలి అని అనుకుని రాసుకుంది,
ఇది నేను చేశానా లేదా అని చెక్ చేసుకొని ఎక్కడ టైం వేస్ట్ అయింది, ఈ టైంని నేను రెడ్యూస్ చేయగలనా అని మీకు మీరుగా ఆలోచించుకోవాలి. ఈ టైంలో నేను వీళ్ళతో మాట్లాడుకున్నాను, ఇది అవసరమా అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ బుక్ చూస్తే మీకు తెలుస్తుంది. ఆదివారం చూసుకున్నారు ఆ బుక్, అరే ఈ టైం వేస్ట్, ఈ టైం వేస్ట్, ఈ టైం వేస్ట్, ఈ టైం వేస్ట్, ఈ టైంలో అన్నింటిలో అసలు నిజంగా నేను చదువుకుని ఉంటే ఎన్ని కాన్సెప్ట్లు చదివేవాడిని అని ఫైనల్గా ఎప్పుడు తెలుస్తుంది? ఆ ఫైనల్గా బుక్ చూసేటప్పుడు తెలుస్తుంది. సో ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ టైం మేనేజ్మెంట్. ప్లానింగ్ వేసినంత మాత్రాన అయ్యో మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదే అని మీరు డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. అందులో కొంత మీరు ఇంప్లిమెంట్ చేస్తూ వెళ్తున్నా ఒక్కొక్క స్టెప్ కూడా మీరు పైకి ఎక్కుతున్నట్టే. సో టైం మేనేజ్మెంట్, ఎఫెక్టివ్ టైం మేనేజర్స్ ఎప్పుడు మీరు చూసినా సరే వాళ్ళ దగ్గర ఒక డైరీ ఉంటుంది. ఆ డైరీలో మేము ఇది చెయ్యాలి అని రాసుకున్నది వాళ్ళు చేసి తీరుతారు. ఏం జరిగినా సరే ఇది మేము చెయ్యాలి అనుకున్న పట్టుదలతో ఉండేటప్పుడు ఆ సమయంలో అది చేయాలనుకున్న వాళ్ళు డెఫినెట్గా చేసి తీరుతారు. టైం మేనేజ్మెంట్ ఎప్పుడైతే మనం బద్ధకంగా ఉంటామో, ఎప్పుడైతే మనం సాకులు వెతుక్కుంటామో, ఎప్పుడైతే మనం వేరు కారణాలు వెతుక్కుంటామో, ఎప్పుడూ కూడా మనం ఈ సమయంలో చేయాలనుకున్నది ఎప్పుడు వాయిదా పడుతూనే ఉంటుంది. ఈరోజు చేయాల్సింది రేపటికి వెళ్తుంది, రేపు చేయాల్సింది ఎల్లుండికి వెళ్తుంది, ఎల్లుండి చేయాల్సింది అవతల నాడుకు వెళ్తుంది. అలాగా ప్రతి విషయంలో కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో టైం మేనేజ్మెంట్ మెయిన్గా ఎక్కడ టైం వేస్ట్ అవుతుందో మనం కనుక్కుంటే మనం టైంను మేనేజ్ చేసినట్టే. ఎక్కడ వేస్ట్ అవుతుందో కనుక్కోవడానికే మనం ఒక బుక్లో రాసుకుంటాం. ఏ టైం నుండి ఏ టైం వరకు నేను యూటిలైజ్ చేసుకున్నాను, ఏ టైం నుండి ఏ టైం వరకు యూటిలైజ్ చేసుకోలేదు. యూటిలైజ్ చేసుకున్న టైంను హైలైట్ చేస్తారు. ఓహో ఈ టైంలో నేను బాగా చదవగలుగుతున్నాను, ఒక గంటలోనే 3 క్వశ్చన్లు చదివేశాను అంటే ఈ టైంలో ఎట్టి పరిస్థితుల్లో నేను వేరే వర్క్కి వెళ్ళను. ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి మార్నింగ్ బాగా చదవగలుగుతాడు. ఆ వ్యక్తి మార్నింగ్ టైంలో ఇంకేం పనులు చేయకూడదు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఏవైనా పనులు వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళు చెప్తే నేను ఈవినింగ్ చేస్తానని చేయాలి. అదే ఒక వ్యక్తి కాన్సన్ట్రేషన్ అనేది ఈవినింగ్ బాగా ఉంటుంది. ఆ వ్యక్తి ఈవినింగ్ టైంలో తన ఇంటికి వెళ్ళిన తర్వాత పుస్తకం పట్టుకున్న తర్వాత ఇంకా ఏ పనులు కూడా నేను చదివిన తర్వాతే మిగతావన్నీ, అది టీవీ అవ్వచ్చు, సెల్ ఫోన్ అవ్వచ్చు, ఎందుకంటే ఆ టైంలో నువ్వు ఎక్కువగా చదవగలుగుతున్నావు, నీ బ్రెయిన్ని కోఆపరేట్ చేస్తుంది బాగా. ఒక పర్సన్ లేదా ఒక మిడ్ నైట్ టైంలో తను బాగా చదువుకుంటున్నాడు, బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, ఫోకస్ చేస్తున్నాడు. ఆ టైంని ఎట్టి పరిస్థితుల్లో మిగతా వాటికి మీరు యూటిలైజ్ చేయకూడదు. ఈ విధంగా మీరు టైంని మేనేజ్ చేసుకోవచ్చు.